అయితే పవన్ కళ్యాణ్ ఒక్కసారి డిస్కస్ చేద్దాము. నిన్న వచ్చిన నోటీస్ నేను చూపిస్తా. దీంట్లో ఆంధ్రజ్యోతి పేపర్లో రాసిండా ఏమన్నా? ఆంధ్రజ్యోతి వెబ్సైట్లో దీని మీద రాసుకుంటూ వచ్చిండు. ఆయన మీదనట దుష్ప్రచారం జరిగిందట. ఏం దుష్ప్రచారం? అరే విత్ ఎవిడెన్స్తో సహా ఇది చెరువు కబ్జా అని చూపిస్తే ఆ వాస్తవాల గురించి మాట్లాడకుండా ఇగో ఆంధ్రజ్యోతి పేపర్లు ఎక్కడైనా రాసిండా? మేబీ రాయాలనే, ఎందుకంటే ఇది అదే వాళ్ళ పేపరే కదా ఇది. అయితే ఇగో ఇక్కడ దీంట్లో ఉన్నది ఏమని ఉన్నది, వస్తలేదు ఏంది ఇది. సరే, అయితే ఇప్పుడు ఈయన ప్రధానంగా మనం మాట్లాడాల్సింది ఎక్కడ అంటే, ఇప్పుడు బెంగళూరు కోర్టుకి వెళ్ళి నోటీస్ ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు. బెంగళూరు కోర్టుకి వెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చిండు. ఇగో మనకు వచ్చిన ఈ మెయిల్ ఇది. హలో, వీ హ్యావ్ రిసీవ్డ్ ఏ లీగల్ రిమూవల్ రిక్వెస్ట్ సైటింగ్ ద కోర్ట్ ఆర్డర్ డేటెడ్ 10/6/2026 ఇన్ సో అండ్ సో నెంబర్, కేస్ నెంబర్, సీకింగ్ బ్లాకింగ్ ఆఫ్ యువర్ వీడియో. అంటే యూట్యూబ్ వాడు మనకు పంపించిండు అన్నట్టు, మనకు మెయిల్ చేసి ఫలానా వీడియోల మీద ఒక కోర్టు ఆర్డర్ వచ్చింది, ఆ కోర్టు ఆర్డర్ ప్రకారంగా ఈ వీడియోలు మేము రిమూవ్ చేయాలనుకుంటున్నాం, నువ్వు చేస్తావా, మేము చేయాలని అడుగుతున్నాడు. మనం 2-3 రోజులు చేయలేదనుకో వాడు తీసేస్తాడు ఆటోమేటిక్గా. ఎన్ని లింకులు? 1, 2, 3, 4. అంటే మనం ఇక్కడ మాట్లాడినవి అండ్ గ్రౌండ్కి వెళ్ళి ఆ చెరువులో మాట్లాడిన వీడియోలు ఉన్నాయి కదా, అవన్నీ డిలీట్ చేయమని ఒక ఆర్డర్. ఏ కాపీ ఆఫ్ ది కోర్ట్ ఆర్డర్ ఈజ్ అటాచ్డ్ ఫర్ యువర్ రిఫరెన్స్. యూ మే చూస్ టు యాక్ట్ ఆన్ ది సైడ్ వీడియో ఇన్ టర్మ్స్ ఆఫ్ ది aforesaid court order. If you fail to do so as per our local law obligations, so and so మేము ఆ పని చేసేస్తామని, అంటే మీరు చేస్తే చేయండి, లేదంటే మేము ఆ వీడియోలు రిమూవ్ చేస్తామని ఒక అటాచ్మెంట్ మనకు పంపించినారు. ఈ అటాచ్మెంట్ ఏంటంటే కోర్ట్ ఆర్డర్. బెంగళూరు అర్బన్ కోర్ట్స్ కేస్ స్టేటస్, సెర్చ్ బై కేస్ నెంబర్ సో అండ్ సో, సిటీ సివిల్ అండ్ సెషన్స్ జడ్జ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ సిఎన్ఆర్ నెంబర్, కేస్ నెంబర్, డేట్ 11/6/2026, కొనిదెల పవన్ కళ్యాణ్ వర్సెస్ ఎక్స్. అంటే మనం ఎక్కడ మన తొలి వెలుగానో లేకపోతే ఇంకొక ఛానల్ పేరో పెట్టలేదు, డైరెక్ట్గా ఈ వీళ్ళకి పంపించున్నారనమాట. కేస్ టేకెన్ ఆన్ బోర్డ్. The counsel for plaintiff said the interim order passed on IA number 1 has to be modified so as to include schedule annexed with application regarding content source which consists of URLs and other links at serial number 1 to 12 so and so అని చెప్పి ఇందులో టోటల్గా the articles and allegations, statements, videos concerning the plaintiff, including that all of alleged encroachment of public land or water body in the contents described in Schedule A, in order to give effective meaning to the order passed by this court. Hence, the following order in partial modification of orders passed. సో ఇట్లా మళ్ళీ ఆయన కబ్జా మీద మాట్లాడొద్దు అనడంతో పాటుగా మీరు పెట్టినటువంటి వీడియోస్ని ఇమీడియట్గా డిలీట్ చేయండి అని ఎక్స్ అంటే ఎవరైతే మొత్తం మెటా సంస్థ ఉన్నదో వాళ్ళకి పంపించిండు అనమాట. ఇప్పుడు వాళ్ళు మనకి ఈ కోర్ట్ ఆర్డర్ని బేస్ చేసుకుని మనకు ఒక మెయిల్ చేసినారు, ఇగో ఈ పలానా వీడియోలు మీరు రిమూవ్ చేస్తారా, మేము రిమూవ్ చేయాలా అని. ఇప్పుడు అవి రిమూవ్ కాబోతున్నాయి. మరి ఇప్పుడు ఇది ఇప్పుడు నువ్వు కబ్జా చేసింది 100% వాస్తవం, దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? మేము ఆధారాలతో సహా ఎవిడెన్స్తో సహా నువ్వు ఆ 10 ఎకరాల భూమిని ఎట్లా సేల్ డీడ్ చేసుకున్నావు? ఫస్ట్ పాయింట్, నువ్వు 10 ఎకరాల భూమిని నువ్వు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్లకుండా నువ్వు ఇంకొక పర్సన్ని పెట్టినావు. ఏది దాన్ని ఆ మొత్తం వ్యవహారం చేయడానికి నువ్వు ఒక రిప్రజెంట్ చేసినావు ఇంకొక వ్యక్తిని. ఆ వ్యక్తి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్లకుండానే నీకు సేల్ డీడ్ అయిపోయింది. అది ఫస్ట్ నువ్వు చేసిన మొదటి అక్రమం, మొదటి తప్పు. దాని తర్వాత అసలు అది 10 ఎకరాల చెరువు అనేది చాలా క్లియర్గా కనబడుతున్నది. ఆ 10 ఎకరాల చెరువుని నువ్వు నీ ఖాతాలోకి తీసేసుకున్నావు. నువ్వు ఏమన్నా దాన్ని నా ప్రైవేట్ పట్టా, సి పట్టా, ఏక్ ఫసలీ పట్టా. అసలు ఏక్ ఫసలీ పట్టా, సి పట్టా తెలంగాణలో ఉన్న ఆ తరహా భూములను అమ్మడానికి వీలుందా? అసలు అమ్మడానికి, కొనడానికి వీలే లేదు. చాలా తెలివిగా అందరి రైతుల దగ్గర నుంచి నువ్వు ఇంకొక వ్యక్తిని పెట్టి వాళ్ళకి జీపీఏ చేసి, ఆ వ్యక్తికి జీపీఏ చేసి, ఆ జీపీఏ చేసిన వ్యక్తి దగ్గర నుంచి నువ్వు కొనుగోలు చేసినట్టు డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసినావు.
రికార్డ్స్ని ట్యాంపర్ చేసినావు మిస్టర్ పవన్ కళ్యాణ్, నువ్వు రికార్డ్స్ని ట్యాంపర్ చేసినావు. ఇంత భయపడి నువ్వు బెంగళూరు కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నావు. ఇప్పుడు బెంగళూరు కోర్టు నుంచి ఆర్డర్ వస్తే నువ్వు చేసిన అక్రమం, నువ్వు చేసిన కబ్జా, నీ 10 ఎకరాల భూమి నీది అయిపోతుందా? మేము ఈ పర్టికులర్ అంశం మీద ఇరిగేషన్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాం, ఎంఆర్ఓకి తహసీల్దార్ కంప్లైంట్ ఇచ్చినాం, నా పేరు మీదనే ఇచ్చిన నేను. దాని తర్వాత కలెక్టరేట్ ఆఫీసులో కలెక్టర్ నారాయణ రెడ్డి కంప్లైంట్ ఇచ్చినాం. 8-10 రోజుల తర్వాత దీని మీద యాక్షన్ తీసుకోకపోతే మేము ఈ పర్టికులర్ అంశం మీద మేము తెలంగాణ హైకోర్టు ఆర్ ఇంకేదైనా హైకోర్టులో దీని మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ దాఖలు చేయబోతున్నాం. ఎందుకంటే కంప్లైంట్ ఇవ్వకుండా కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు, కంప్లైంట్స్ ఇచ్చడానికి కోర్టు అడుగుతుంది. సో కంప్లైంట్ ఇవ్వడం అయిపోయింది, వాళ్ళ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ దాంతోపాటు ఒక ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ కూడా అడిగినాం, అది కూడా వస్తే దానికి కేసుకి ఇంకా బలం చేకూరుతుంది. వాళ్ళు ఇస్తారని అయితే మేము ఇస్తారని అనుకుంటున్నాం, కానీ ఇంతవరకు అయితే రిప్లై లేదు. 100% దీని మీద కోర్టుకు వెళ్ళేది. మీరు కోర్టుకు వెళ్ళి వీడియోలు డిలీట్ చేశారు కదా, మీకు నువ్వు ఒక ఆనందం అది నీకు. ఇప్పుడు మేము కోర్టులను కూడా అడుగుతున్నాం, అసలు ఏం ఆర్డర్స్ అండి ఇవన్నీ? కోర్టు ఈ దేశంలోనేమో కోర్టులను అసలు తప్పు పట్టొద్దు, ఈ దేశంలో కోర్టులను తప్పు పట్టడానికి వీల్లేదు కదా. కోర్టు తప్పు పడితే నువ్వు కంటెంప్ట్ అవుతుంది. ఇప్పుడు ఫలానా వ్యక్తి నీ కోర్టుకు వస్తే ఎవరి మీదనైతే ఎలిగేషన్ చేస్తూ నీ కోర్టు మీ దగ్గరికి వచ్చిండో ఆ వ్యక్తికి మీరు నోటీసులు అని ఇవ్వాలి కదా, కనీసం నోటీసులు సర్వ్ చేయాలి కదా కోర్టు. ఏకపక్షంగా ఒక ఆర్డర్ ఇచ్చేస్తుందా? ఇప్పుడు ఆ వీడియోలు మీరు డిలీట్ చేయడం వల్ల 10 ఎకరాల ఈ దేశ సంపద, ఈ రాష్ట్ర సంపద, జన్వాడ గ్రామ ప్రజల సంపద పవన్ కళ్యాణ్ చేతిలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కదా. మరి తప్పుని కోర్టులు ఎట్లా సమర్థిస్తాయి? అంటే ఇది ఫైనల్ డెసిషన్ కాదు, ఫైనల్ నిర్ణయం కాదు. ఫైనల్ నిర్ణయం కాదంటే మేము వచ్చి బెంగళూరు కోర్టులో మేము మళ్ళీ అప్పీల్ చేసుకోవాలనా? బెంగళూరుకి రావాలనా? అరే ఇంత ఘోరమైన తీర్పులు, ఇంత ఘోరమైన దీన్ని పేపర్లు ఏం రాస్తాడు? పవన్ కళ్యాణ్ మీద జరిగిన దుష్ప్రచారం, నీ ఇంత పెద్ద పేపరు, 100-200 కోట్ల పేపరు, నీ కథ, నీ దోపిడీ, నీ వ్యవహారం నువ్వు తేల్చు కదా. నువ్వు గ్రౌండ్కి వెళ్ళి నువ్వు తేల్చు కదా అది చెరువా కాదా అన్నది. దుర్మార్గులారా, చెరువులో బోరేస్తాడు ఎవడన్నా? చెరువులో బోరేసిరు, చెరువులో ఉన్న నీళ్ళని బోర్లు పెట్టి వాడుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఒకవేళ నేను ఇప్పుడు మాట్లాడింది కూడా మీకు కంటెంప్ట్ అనిపిస్తే కోర్టులో కేసు వేయండి. ఇంకొకటి, మేము కోర్టు కాదు జైలుకి వెళ్ళడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఏం దుర్మార్గం ఇది? ఇగో పేపర్ నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది, వెబ్సైట్లో రాశారు, పవన్ కళ్యాణ్ పైన దుష్ప్రచారం అట, కోర్టు కీలక ఆదేశాలట. వీడే తేల్చేసిండు దుష్ప్రచారం అని. వీడు తెలంగాణలో ఉంటాడు, తెలంగాణలో ఛానల్ పెట్టుకుంటాడు, తెలంగాణలో పేపర్ నడిపిస్తాడు, తెలంగాణ నీళ్లు తాగుతాడు, తెలంగాణ గడ్డ మీద ఉండి తెలంగాణలో 10 ఎకరాల చెరువు ఒక దుర్మార్గుడు కబ్జా చేస్తే దాని మీద పవన్ కళ్యాణ్ మీద దుష్ప్రచారం అట. మరి దుష్ప్రచారం అయినప్పుడు మమ్మల్ని ఈ పాటికి లోపలేయాలి కదా. రేవంత్ రెడ్డి అది ఒకవేళ చెరువు కబ్జా అయితే తీసేసుకో అని ఈయన అనడం, ఆయన తీసుకుంటాడా? నీకు ఆయనకు ములాఖతేనా? పొలిటీషియన్లంతా ఒకటే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కడు మాట్లాడుతున్నాడు దీని మీద. కేటీఆర్ మాట్లాడుతున్నాడు నిన్న, పవన్ కళ్యాణ్ నీకేం పని అయ్యాడా అని. పొన్నం ప్రభాకర్ ఎగురుతున్నాడు, అందరు ఎగురుతున్నారు, బాగానే ఉంది. మరి కోడి చెరువు గురించి ఎందుకు మాట్లాడతలేరు దొంగలు? తెలంగాణలోని కోడి చెరువు భూముల వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం జరుగుతోంది. దీనిపైన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీడు తేల్చేసిండు దుష్ప్రచారం అని. పవన్ కళ్యాణ్పై భూ ఆక్రమణ ఆరోపణలు చేసిన పోస్టులపై కోర్టు బుధవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రతిష్టకు భంగం కలిగించే కంటెంట్ను తక్షణమే నిలిపేయాలని సోషల్ మీడియా గ్రూపులను కోర్టు ఆదేశించింది. ఎక్స్, గూగుల్, మెటా సంస్థలకు అత్యవసర నోటీసులు బెంగళూరు కోర్టు జారీ చేసింది. అనామక అకౌంట్లపై కోర్టు జాండో అట ఏందో మరి ఇది ఆర్డర్ జారీ చేసింది. తప్పుడు ప్రచారం చేస్తున్న నిర్దిష్ట యూఆర్ఎల్లను బ్లాక్ చేయాలని ఆయా సంస్థలకు జారీ చేసిన ఆదేశాల్లో కోర్టు స్పష్టం చేసింది. జూలై 24వ తేదీకి ఈ కేసు తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. తెలంగాణలోని కోడి చెరువు భూముల వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై బుధవారం బెంగళూరు కోర్టు విచారణ జరిపి ఆదేశాలు ఇచ్చింది. ఏం దుర్మార్గం ఇది? ఈ దొంగలు, పేపర్లు, ఛానళ్ళ దొంగలు భూములు కబ్జాలు చేస్తారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటారు. వాడైతే ఇంకొకటి ఛానల్ వాడు అయితే జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీని మొత్తం లేపేసిండు. వాడు కూడా మన మీద వార్తలు రాస్తున్నాడు.
మీ లెక్క మీ జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన దాంట్లో జరుగుతున్న అక్రమాలు ఏంది, మీ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ సంగతి ఏంది, రాబోయే రోజుల్లో దీని మీద మేము మీరంతా పడి తెలంగాణ భూములను ఎట్లా మింగుతున్నారో దీని మీద కూడా వరుస కథనాలు ఉంటాయి భవిష్యత్తులో. ఏం దుర్మార్గం ఇది? 10 ఎకరాల చెరువుని అడ్డంగా కబ్జా చేసి, 10 ఎకరాల చెరువు, అది ఒకటి కాదు రెండు కాదు, 10 ఎకరాల చెరువు దగ్గర 500 కోట్ల ప్రాపర్టీ. అది ఎవడబ్బసం అది? అంటే దీనికి ఇప్పుడు కోర్టులు కూడా సహకరిస్తున్నట్టేనా? మరి బెంగళూరు దాకా ఎందుకు పోయినావా? తెలంగాణలో కోర్టులు లేవా? ఆంధ్రప్రదేశ్లో కోర్టులు లేవా? సరే పోనీ నువ్వు ఏపీలో ఉన్నావు, ఏపీలోనే కోర్టులు ఉన్నాయి కదా, బెంగళూరు దాకా ఎందుకు పోయినావు? అంటే మేము ఆడదాకా పోవానా? బెంగళూరు దాకా ఉరికిండి ఆయన. నువ్వు ఫస్ట్ ఆన్సర్ చేయాల్సింది ఇది 10 ఎకరాల చెరువా కాదా? రేవంత్ రెడ్డికి ఇష్టం కబ్జా అయితే తీసేసుకో, ఇది కాదు ఆన్సర్. ఫస్ట్ ఈ 10 ఎకరాలు చెరువా కాదా? నువ్వు చేసుకున్న సేల్ డీడ్లో నువ్వెందుకు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి నువ్వు థంబ్ ఇంప్రెషన్, నువ్వు లేవు, నువ్వు ఒక పర్సన్ని పెట్టు, ఆ పర్సన్ ఎందుకు పోలే? నువ్వు మొత్తం చెప్పు. నువ్వు నీ సేల్ డీడ్లో సరిహద్దులే మొత్తం తప్పుగా రాసినావు. నీ సేల్ డీడు చిత్తు కాగితం, నువ్వు చెరువును కబ్జా చేసినావు, చెరువులో బోర్ వేసినావు, చెరువు నీళ్లు వాడుతున్నావు. 44 డిగ్రీల ఎండలో కూడా ఇంకా చెరువు నీళ్లు కనబడుతున్నాయి అందులో. మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు కోర్టుకు వెళ్ళొచ్చి అన్నీ వదిలేసుకొని ఉన్నాం మేము ఇక్కడ, అన్నీ వదిలేసుకొని ఉన్నాం ఇక్కడ మేము. నువ్వు కోర్టులకు వెళ్తే భయపెడితే, నీ 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 బ్యాచ్తోని భయపెట్టిస్తే భయపడడానికి ఎవడు ఇక్కడ సిద్ధంగా లేడు. తెలంగాణలో ఈడవడో ఇదంతా ఒక సైకో బ్యాచ్ ఇది. ఇప్పుడు కోర్టులో కేసు వేయడం అంటే ఉత్తగానేనా? కోర్టుకు వెళ్ళాలి అని అంటే అడ్వకేట్ని పెట్టుకోవాలి, దానికి డబ్బులు ఖర్చు పెట్టాలి, చాలా పెద్ద వ్యవహారం ఇది. మీరు ఎప్పుడన్నా కోర్టుకు వెళ్ళి కోర్టు కేసుల్లో ఎప్పుడన్నా వెళ్ళే ప్రయత్నం చేసిరా? ఏదన్నా సందర్భంలో మీరు పెట్టిన కేసు, ఇంకా మేము కేసు పెట్టలేదు, పెడతాం, కేసు అంటే కేసు కాదు, పిల్లేస్తాం, ఇది ప్రజల ఆస్తి కబ్జా పెట్టిండని. ఇట్లాంటివి ఎన్ని వచ్చినాయి మనకి? వాసవి కన్స్ట్రక్షను, ఇన్కార్ అండ్ ఇంకా చాలా రియల్ ఎస్టేట్ కంపెనీ ఇదే పని కదా వాళ్ళు చేసేదంతా. దొంగ అడ్రస్ పెడతారు, మనది రాంగ్ అడ్రస్ పెడతారు, రాంగ్ అడ్రస్ పెడతాడు, కోర్టుకి మేము నోటీస్ పంపించినాం అని చెప్తారు, ఎక్స్పార్టీ ఆర్డర్ తెచ్చుకుంటారు, వాడు యూట్యూబర్ని పంపిస్తారు, వీడియోలు డిలీట్ చేస్తారు. సేమ్ పవన్ కళ్యాణ్ కూడా అదే ఫాలో అయ్యండి. మళ్ళీ పొద్దున్న లేసిన ధర్మం న్యాయం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు. నువ్వేం చేయాల్సి ఉండే, దాని గురించి ఆ 10 ఎకరాల చెరువు కబ్జా కాదు అని నువ్వు నిరూపించుకోవాల్సి ఉండే. పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని ప్రచారం అట. ఇంకా పవన్ కళ్యాణే కావాలి మాకు, ఇక ప్రచారం చేసుకుంటేందుకు మాకు పేరు రావడానికి. మాకు ఏ పేరు అక్కర్లేదు మాకు. ఈ కేసు చివరి వరకు పోరాడతారా? 100% పోరాడతాం. కోర్టులో పిల్లేసి దాని మీద కొట్లాడే ప్రయత్నం చేస్తాం. రేపు అవసరమైతే వర్షాకాలం వచ్చినప్పుడు, వర్షాలు పడ్డప్పుడు ఆ చెరువు పరిస్థితి ఎట్లా ఉందో కూడా మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాం మీకు, వానలు పడ్డప్పుడు.